गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरु महायोगिनी रूपरहितहिंसा योगीश्वर वीरधन्मय माता की जय। సద్భక్తులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం యథాప్రకారం పుణ్యమి రోజు కార్యక్రమాన్ని సత్సంగ కార్యక్రమం ప్రారంభం చేసాం. అందరూ కూడా మాట్లాడేది మంచిది. మేమేమి మాట్లాడాలని అనిపించదు. మాట్లాడాలంటారు, ఏం మాట్లాడాలి. మేమేం పెద్దగా ఏ గ్రంథాలు చదువుకోలేదు, ఏమీ చదువుకోలేదు. గురువు యొక్క అనుగ్రహం ఏముందో అది ఏం మార్పు వస్తుందో అంతే మాట్లాడగలం. కానీ పెద్ద పెద్దగా ఎందరో మహానుభావులు రోజు సత్సంగాలు మీరు అంతా ఇంటూనే ఉంటారు. అటువంటి సత్సంగాలు చేయలేము, అటువంటి సత్సంగాలు రావు కూడా. అయితే అమ్మగారు చెప్పేది ఏంటి, ఇప్పుడు ఎన్నో పురాణాలు చదువుతున్నాయి, ఎన్నో సత్సంగాలు వస్తున్నాయి, ఎన్నో పూజలు నడుస్తున్నాయి. అంతా మన భారతదేశంలో కన్యాకుమారి నుంచి హిమాలయాల్లో. కానీ అంతా నడుస్తున్నా ఎందుకు ప్రజల్లో మార్పు రావడం, ఎందుకు ప్రజల్లో జ్ఞానం రావటం, ఎందుకు రావటం లేదు? ఎన్నో గుళ్ళు గోపురాలు మస్తున్నాయి మన భారతదేశంలో. అందరూ గుళ్ళకి పోతూనే ఉంటారు, అన్ని క్షేత్రాలు తిరుగుతూనే ఉంటారు. ఎందుకు రావటం లేదు? ఆలోచన చేయాలి, ప్రశ్నించుకోవాలి. ఎన్నో మహానుభావులు ఎందరో మంది వాళ్ళ పేర్లు తెలియదు, ఎన్నో పురాణాలు చెప్తూ ఉంటారు. వాళ్ళంతా సత్సంగాలు చేపిస్తుంటారు. దానికి ఎంతో పైసలు ఖర్చు పెట్టి ఎన్నో దేవస్థానాలు అవన్నీ ఇక్కడ. కానీ ఎందుకు రావటం? జ్ఞానం అంటే మహాశ్రేష్టమని. జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనశ్శాంతితో ఉంటుంది. జ్ఞానం అనేది రానంత వరకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా మాత్రం శాంతి దొరకదు. ఎప్పుడైతే మనం గురువుని యొక్క దర్శనాన్ని పొందగలమో, గురు సన్నిధానంలో గురువు యొక్క దర్శనాన్ని మనం పొందగలము, అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. అందుకనే గురుమూర్తికి ఉన్నత స్థానం ఇచ్చున్నారు. గురుమూర్తికి ఉన్న స్థానం ఇచ్చున్నారు. అందుకనే గురువును మించిన దైవం లేరు. ఎందుకంటే ఆయన జ్ఞానమూర్తి ఉన్నారు. అందులో అమ్మ అఖండ తపస్సు చేసి లోకోద్ధరణ చేయడానికి వస్తే, అమ్మగారి భక్తులు ఇంకో క్షేత్రం పోయినారంటే వాళ్ళలో జ్ఞానం వచ్చి లేదు అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జ్ఞానం వచ్చి లేదు, ఇంకా ఏం పొందడమో అది పొందటం లేదు. ఎందుకు పొందటం లేదంటే అమ్మని వాళ్ళు హృదయంలో పూర్తిగా నింపుకోవటం లేదు. ఏమన్నా అనుకోండి, మీరు అమ్మని పూర్తిగా నింపుకుంటే ఆ గురుదేవుని హృదయపూర్వక నింపుకుంటే సకల క్షేత్రాలు తనలోనే దర్శనమిస్తాయి యొక్క సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ వస్తారు, గానగాపురం పోతాం, మంత్రాలయం పోతామంటారు. ఎక్కడ పోతే ఏముంది? గానగాపురం పోతూ ఉంటారు కొందరు మంత్రాలయం పోతూ ఉంటారు, కొందరు ఇంకో దగ్గర పోతూ ఉంటారు. ఏమున్నది? ఎక్కడ పోతే ఏమున్నది? ఎక్కడికి పోతే కూడా శిల్పాలే ఉన్నాయి, అంతేనా? ఎక్కడ పోతే కూడా శిల్పం. దేవుడు విగ్రహ రూపుడై ఉన్నాడు. ఇప్పుడు యానబుద్ధి క్షేత్రంలోనే భగవంతుడు జ్ఞానస్వరూపుడై వెలుగుతున్నాడు. వారికి మన మనస్సును అర్పణ చేస్తే మనకి ఆనందం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, జన్మ అనేది సార్థకమవుతుంది. పొందాలా అని అంటాడు మన భద్రాచలం చెప్తున్నాడు. పొందాలంటే మనసు అర్పణ కావాలి. మనసు ఎవరికి?
గురుమూర్తికి అర్పణ కావాలి. ఆ గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం అంటే సకల దేవతా స్వరూపం అమ్మలోనే కనిపిస్తాయి. ఈ స్థానంలో అమ్మకి శంకరుడు క్షణంలోనే ప్రత్యక్షమైనటువంటి ఏ విధంగా ప్రత్యక్షమైన మనసు నిర్మలత్వంతో దర్శించాలి. క్షణములోనే శంకరుడు ప్రత్యక్షమైనాడు, క్షణములోనే కృష్ణ భగవానుడు ప్రత్యక్షమైనాడు, క్షణములోనే సకల దేవతలు అమ్మగారికి ప్రత్యక్షమయ్యారు. మనకి కూడా నమ్మిన వాళ్ళకు కూడా ఆ విధంగా మనసు వాళ్ళకు కూడా అటువంటి దర్శనాన్ని ఇప్పించిన పరమాత్మను వదిలి ఏదో ఆ పురం పోదాం, ఈ పురం పోదాం, అక్కడ పోదాం, ఆడ పోదాం, తిరుపతికి కూడా పోకపోతే చాలా ఉంటాయా, శ్రీశైలం పోకపోతే అనుకుంటాను. సకల దేవతలు ఎక్కడ కనిపిస్తారు? నీలోనే కనిపిస్తారు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? మనసు నిత్యానందం, బ్రహ్మానందం. ఆ నిత్యానందం బ్రహ్మానందాన్ని పొందాలి. కానీ ఎక్కడ పోతే దొరికేది ఏమున్నది? గురువుని విడిచి అజ్ఞానంలో పోరాదు. మాట్లాడాలంటే అది ఏం మాట్లాడాలి తెలుసుకోవాలి. జాతర పెట్టేది మొత్తుకుపల్లిలో అడుగుతున్నా నేను. ఏముంది ఆ జాతర వల్ల ఉపయోగం? ఏమున్నది ఆ జాతర వల్ల ఉపయోగం? మొత్తుకుపల్లిలో జాతర పెడతారు, మన్యంకొండలో జాతర పెడతారు, ఇంకెక్కడెక్కడో పెడతారు, అన్ని దిక్కుల పెడతారు జాతర. ఎంతమందిని సన్మార్గంలోకి తెచ్చితే ఒక జాతర వల్ల ఉపయోగం. ఎంతమందిని సన్మార్గంలోకి తెస్తే అప్పుడు ఆ జాతర వల్ల ఉపయోగం. అది కురుమూర్తి అని పోతారు, అక్కడ పోతారు. అంతా ఏది గొరిదాటి కాదు పోయేది. ఏంటి అక్కడ పోతే ఉంది, ఇక్కడ పోతే ఉంది, ఎక్కడ పోతే ఏమున్నది? పొందవలసిన ఆనందం, పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన సంతోషము గురువు యొక్క దర్శనం వల్లే జరుగుతుంది. ఇదంతా కూడా బట్టి ఇదంతా ఏమి లేదు వాటి దాంట్లో కూడా ఏమి లేదు. ఉండవలసింది నీ మనసులోనే. ఆ జాతరలు చేశారు. ఇప్పుడు మొన్న కూడా జాతర పోయినారు కదా, పోయినారు. వేల మంది వచ్చి ఉండొచ్చు, లక్షల మంది కూడా వచ్చి ఉండొచ్చు. ఆడ ఎవరైనా సుగ్రానంలోకి ఒక్కరన్నా వచ్చారా? సుగ్రానాన్ని ఒక్కరికన్నా, సుగ్రానకులారాన్ని ఒక్కరికన్నా తెలిపారా? ఆ జాతర పెద్దలు, ఆ జాతర నడిపేటి వాళ్ళు, ఆ మోతుపల్లి భీమరాయుడు చేస్తున్నాడా? అంత కాలమంతా ఏం చేస్తున్నారు? వృధా చేసేస్తున్నారు అంతా. అంతేనా కదా? నువ్వు ఎక్కడ పోయినా కూడా మనకి అమ్మ మనకి ఇప్పుడు ఆయన జన్మ తీసుకుని వచ్చాడు మనం ఉద్ధరించడానికి. అందుకని ఈ స్థానంలోకి వస్తే పవిత్రత జరుగుతుంది. వారి యొక్క తపోకిరణాలు మన మీద పడుతూ ఉంటాయని ఎంతో చెప్తుంటాం. కానీ ఎంతంటే కూడా అక్కడ పోదాం, ఇక్కడ పోదాం ఉంటారు. ఎక్కడ పోతే కూడా ఇక్కడ మనం ఆ విధంగా పొందగలం. తిరుపతి వెంకట్రమణ మన దగ్గరికి వస్తాడు, శ్రీశైలం మల్లికార్జునుడు మన దగ్గరికి వస్తాడు, కాశీ విశ్వేశ్వరుడు మన దగ్గరికి వస్తాడు, మొత్తుపల్లి భీమరాయుడు మన దగ్గరికే వస్తాడు. ఇప్పుడు మనస్సు అనేది నిర్మలత్వం చెందాలి, అజ్ఞానం నుంచి దూరం కావాలి, అబద్ధం నుంచి, అసత్యం నుంచి దూరం కావాలి, దేశం నుంచి, ఈర్ష్యా దేశాల నుంచి దూరం కావాలి. ఈర్ష్యా దేశాల నుంచి దూరం కావాలి. అప్పుడేమవుతుంది? సకల దేవతలు వెలుగుతారు. నాయన ఇది సత్యము, ఇది తెలుసుకోవాలి. మనం సత్యమైన మార్గంలోకి రావాలి, వాటిని దూరం చేయాలి, ఈర్ష్యా దేశాలను దూరం చేయాలి, పరమశాంతి స్వరూపంకి రావాలి. ఎవరి మీద దేశం మనం చేయరాదు. మరి అటువంటి ఆచరణ చేసుకోవాలి. మనం చేసుకుంటే అప్పుడు భగవంతుడు దొరుకుతాడు. ఇవన్నీ పెట్టుకొని ఈర్ష్యలు, దేశాలు, అవన్నీ పెట్టుకుంటాం. ఏదేదో ఆకర్షణలకు పోతాం, ఆ గొప్పతనానికి పోతాం, ఇవన్నీకి పోతాం. దేనికి గొప్పతనం? ఏ గొప్పతనం వల్ల పొందేది ఏం లేదు, జ్ఞానం వల్లనే
జ్ఞానం వల్లే గొప్ప అయిపోతుంది ఆత్మ. ఏనైనా మేము ఎంత చెప్తాం అమ్మ గురించి మాట్లాడి మా గురించి ఎత్తుద్దంటే ఊరికనే ఎత్తుతానే ఉంటారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. కానీ అమ్మ గురువు కన్నా మించిన దైవం లేదు, గురువు కన్నా మించిన సర్వం లేదు. మనకు దొరికినారు అమ్మ అంటే, మనం అమ్మ అంటున్నామంటే మనది పూర్వజన్మ పుణ్యం ఇది. అందరు వచ్చేటోడు కాదు అమ్మ దగ్గరికి. చారణ భాగమే వస్తారు, చారణ భాగమే మిగులుతారు. సత్యయుగం ప్రారంభం అంటే వెళ్ళి తెలుసుకోలేరు. అన్ని పురాణాలు పుక్కిట పురాణాలు చెప్తారు. అంతా ఏమున్నట్టు వాటి వెళ్ళదు. అదేమన్నంటే అదే చదవాలంటారు, ఆ పురాణాలే కావాలంటారు. ఏమో సత్సంగాలు చేస్తారు, పురాణాలు పెడతారు, అవన్నీ పెడతారు. అని వాళ్ళల్లో అటువంటి శక్తి ఇవ్వగలిగిన శక్తి వాళ్ళకు ఉన్నదా? ఉన్నది. ఆ పురాణాలు చదివేటోళ్ళలో ఆ యొక్క ఆత్మల్ని మార్చగల శక్తి ఉన్నదా? ఎవరికి ఉంటుంది? గురువుకే ఉంటుంది. గురువుకే ఉంటుంది ఆ శక్తి. అందుకని గురువుని ఎన్నిసార్లు దర్శిస్తే అంత సంతోషపడాలి. కానీ ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చి ఆ మన్యంకొండ పోదాము, ఆ తిరుపతి పోదాము, ఆ గాంగాపురం పోదాము, అది పోదాం అజ్ఞానము. పూర్తి అజ్ఞానం. అది అట్లా తెలుసుకోవాలి. భగవంతుని తెలుసుకుంటే జ్ఞానం తొందరగా దొరికితే ఆ మనస్సును ఆయనకు అర్పణ చేసేసుకుంటే ఇంట్లో ఉంటే నీ చుట్టే సక్రతి అవుతాడు. అటువంటి ప్రయత్నం చేయాలి మనం. అక్కడ పోయేది కాదు, నీ ఇల్లే దేవాలయం కావాలి. అమ్మా నీ ఇల్లే దేవాలయం కావాలి. అప్పుడు ఏమవుతుంది? గురువులు ఎక్కడున్నారు? తపస్సు చేసే గురువులు ఎక్కడున్నారు? వారి దర్శనము, వారి దయ, వారి దృష్టి మనకి ఏమవుతుంది? మనకి మేలు చేస్తుంది. మనకి మేలు చేస్తుంది. ఇప్పుడు అందరూ మనం అంతా వచ్చారు. ఇప్పుడు ఏదో శంకర్ మాట్లాడినాడు, భద్రాచలం మాట్లాడాడంటే ఈ గురుస్థానం రాబట్టే వాళ్ళకి జ్ఞానం దొరికింది. లేక ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నరేష్ మాట్లాడుకున్నాడంటే ఈ యొక్క భగవంతుని దగ్గరకు వచ్చినందుకు అవుతుంది. మళ్ళీ మాయ లేకపోతే అక్కడక్కడ మాయ లేకపోతే మళ్ళీ అదంతా దూరం అవుతుంది. అందుకని ఆ యొక్క అమ్మని గట్టిగా పట్టుకోవాలి. అమ్మని మించిన సర్వస్వం లేదు ఇప్పుడు ఈ కాలం. ఏనైనా అప్పుడు రాముడెట్టను, అప్పుడు కృష్ణుడెట్టను, ఇప్పుడు అమ్మట. ఎందుకంటే అవతారం ముత్తే వచ్చారు. ఆయన నరనారాయణులు మానవ జన్మ తీసుకొని లోకోద్ధరణ చేయడానికి వచ్చారు. ఆయన వాళ్ళంతా మనకు కనపడరు, వాళ్ళంతా చెప్పరు మనకి. వాళ్ళు వాళ్ళంతా సామాన్యంగా ఉంటారు. మనమే తెలుసుకోవాలి. కానీ వాళ్ళ యొక్క అందుకనే అమ్మగారిని గట్టిగా పట్టుకోవాలంటారు. పూజ అంటే ఏంటి? పూజ అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? పూజ చేస్తామంటే పూజ అంటే ఏంటి? ఆత్మ పూజ, మానస పూజ. మానస పూజ ఎందుకు? జపం చేయండి, మంత్రం జపం చేయండి. ఎందుకంటే జపశుద్ధి వల్ల ఏమవుతుంది? మనస్సు ఈశా దేశాలకి దూరం అవుతుంది. ఈర్ష్యా దేశాలకి దూరం కావటానికి జపం. ఆత్మశక్తి పెరగటానికే ధ్యానం. ధ్యానం అంటే రాయలెక్క అమ్మగారు ఇక్కడ కూర్చోలేదా? ఇదే స్థానంలో అమ్మోడు కూర్చోలేదా? చక్కని శివుని చూసుకుంటా ఆ ఏకాగ్రంగా చూసుకుంటా ఆ గురువు మీద మనసు పెట్టుకొని, అమ్మ మీద మనసు పెట్టుకొని మనం అటువంటి యొక్క ఆనందం పొందాలి. ఇటువంటి ప్రచారం జరగాలి. ఆడకపోతాం ఈడకపోతాం అంటారు. ఈ రైల్లో అజ్ఞానం అనుకుంటాను. అమ్మ దగ్గరకు వచ్చి ఇంకో దగ్గర పోతామంటాము. పూర్తిగా అజ్ఞానము. గురువు దగ్గరకు వచ్చిన బట్టి మనం చేరవలసిన గట్టుకి చేరినాము, చేరవలసిన దరికి చేరాము. ఆ దరిని గట్టిగా పట్టుకొని దొరుకుతాడు భగవంతుడు. మళ్ళీ ఇంకో దగ్గర పోతా అనుకుంటే ఇది దొరకదు. కరీంనగర్ భక్తులకు అదే చెప్పిన. ఎందరికి అమ్మ మోక్షమంత్రం ఇచ్చారు. బుద్ధిహీనులు కాకండి. మోక్షమంత్రం ఇచ్చారు వాళ్ళకి. ఆ మోక్షమంత్రాన్ని జపం చేయండి, అమ్మగారికే అంకితం కాండి. ఇంకా అటు ఇటు మనసు పెట్టకండి.
అప్పుడే మీకు మోక్షం దొరుకుతుంది. అటు ఇటు దారిపోతే మళ్ళీ ఏమవుతుంది, అది మళ్ళీ దూరం అయిపోతుంది. తెలుసుకున్నాను, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోను, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నడవాలి. ఎక్కడ పోతే ఏమున్నది నాయన, అంతా కూడా అంతా ఏముంది, అంతా తిరుపతి పోతే ఏముంది, ఊరికనే ఏమున్నది. ఎక్కడ పోతే తిరుపతి పోతే కోట్ల కోట్ల ధనం వేయాలి, కోట్ల కోట్ల బంగారు వేయాలి, అంతా వేయాలి. ఏముంది అక్కడ, ఆ ధనం ఎట్టబోతుందో బంగారు ఎట్టబోతుందో. అక్కడ అందరికీ కూర్చొని పెట్టుకొని ఆయన సత్సంగం చేసేటోళ్ళు ఎవరు, వాళ్ళని జ్ఞాన మార్గంలో తెచ్చేటోళ్ళు ఎవరు? మనం ఈ రోజు కూర్చున్న ఒక పున్నమి రోజుకే కష్టం అవుతుంది మన వాళ్ళకి. ఇంకా రోజు సత్సంగం కాడ కూర్చుంటారప్ప హనుమంతు. అట్లా ఉన్నది. సత్సంగం అనేది మామూలు, సత్సంగం అనేది అది అజ్ఞానాన్ని పారతోనే బాట. ఒక అమాస రోజుకే మరి పున్నమి రోజు అన్నాం కానీ అది మన అమాస రోజు జరిగిందో లేదు జరిగింది. ఎందుకంటే సత్సంగం అనేది ఎందుకు, ఇక్కడ నాయన మాట్లాడేది కాదు, మన యొక్క భావాన్ని కూడా వ్యక్తం చేసుకుంటూ నేను అనేది ఏం లేదు. అమ్మను మించిన గురువు లేడు, అమ్మను మించిన దైవం లేడు. అందరినీ ప్రపంచంలో ఉన్న సన్మార్గాన్నంతా కూడా, సద్భక్తులంతా కూడా మోయగల శక్తి ఉన్నది ఆయన. అందుకనే ఎన్ని డబ్బాలైనా తగిలించండి, ఇంజిన్ గట్టిగా ఉంది, డబ్బాలు ఎన్ని డబ్బాలైనా తగిలించండి, లాక్కుపోతుంది. కానీ మధ్యలో జరికిస్తాము, జరికించినప్పుడు అటు ఇటు ఊడిపోతే నాకు తెలవదు. అందుకని గట్టిగా పట్టుకోండి అని అమ్మగారు సూక్ష్మంగా నువ్వు చెప్తుంటారు. మనం తెలుసుకోవాలి కదా అమ్మ, గొప్ప గొప్ప మాటలు, ఆ యొక్క సామాన్యతత్వము, ఆ యొక్క మాట, ఆ నడవడి, ఆ పద్ధతి ఎవరికి జగత్తులో రాదు, ఎవరికి జగత్తులో రాదు. అంతా ఏమైనా చెప్తే అంత అజ్ఞానమే నడుస్తుంది. ఏదో పురాణాలు క్రికెట్లు అవుతుంది. మన ఋషులు ఏం చేశారు, తపస్సు చేశారు. ఏం చేశారు మన ఋషులంతా కూడా, తపస్సు చేశారు. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. మన యొక్క మహానుభావులైన ఆంజనేయుడు, ఆంజనేయుడు, భక్త తుకారాము, తర్వాత మార్కండేయుడు, ఎందరో ఋషి స్వరూపులు, సాధులు, సంతులు, సత్పురుషులు, భాగవతులు అంతా ఏం చేశారు, భగవంతుణ్ణి మనసుతో ఆరాధించారు. ఆ మార్గాన్ని మనము నడవాలి, ఆ మార్గాన్ని మనము నడవాలి. అప్పుడు ఏమవుతుంది, జ్ఞానం వస్తుంది. అది అవన్నీ మీరు అంతా ఇనేమున్నారు కదా, అప్పుడు జ్ఞానం వస్తుంది. అంతేనా కదా? ఇప్పుడు బ్రహ్మంగారిని చేరబట్టే కదా సిద్ధయ్య అంత గొప్పవాడింది, లేకపోతే అవుతుండేనా? చెప్పండి. గురువుని చేరినందుకే ఆయన గొప్పవాడైనాడు కదా. ఏదైనా అంతే, గురువుని చేరితేనే గొప్పవాళ్ళు అవుతారు. ఎవరైనా గురువే ఉద్ధరించేటివాడు. మనకు పుణ్యకాలం కాబట్టి మనం ఎంత అదృష్టం కాబట్టి అమ్మగారు దొరికారు. అమ్మగారిని గట్టిగా పట్టుకోండి అనేదే నేను చెప్పేది, వేరే విషయం కాదు. నిత్యం మననం చేయండి, గురువుని ధ్యానించండి, స్మరణ చేయండి. అమ్మ గురు సన్నిధానానికి వచ్చి ఒక నెలలకో 15 రోజులకో నెలకో 2 నెలలకో వచ్చి నమస్కారం చేసుకొని ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంటను, ఒక పూటను గడిపిపోండి అని చెప్పేది ఎందుకు? ఆ గురు యొక్క సన్నిధానమే అంత గొప్పగా ఉంటుంది. ఏనండి, మరి రామదాస్ గోపన్న కూడా కబీర్దాసే కదా జ్ఞాన మార్గాన్ని అందించింది. అంటే గురువులో ఆ శక్తి ఉన్నది, ఆ గురువులను దర్శించుకోవాలి, గురువులను ధ్యానించాలి అనేది మేము చెప్తున్నాము. ఇది తప్పు, మన సమాజానికి ఇది తప్పు అనిపిస్తుందో, నా మాట ఒప్పు అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నిజమైన మాట అది. అందరూ కూడా మన ఋషి స్వరూపులంతా కూడా ఆ మార్గాన్ని అనుసరించి ఈరోజు వాళ్ళంతా నక్షత్రాలు వెళ్తున్నారు. వివేకానందుడు కూడా నక్షత్ర వైపు అది వెళ్తున్నారు. ఆయన రామకృష్ణ పరమహంసను చేరబట్టే కదా వివేకానందుడు గొప్పవాడైనాడు. ఆయన 25 సంవత్సరాలకే ఆయన జ్ఞానవంతుడు అయిపోయి ఆయన తను చేయవలసిన పని చేసి మళ్ళీ ఆకాశంలో నక్షత్రమే నిలిచిపోయినాడు కదా.
అందుకనే ఆ నక్షత్ర మండలం పోయి పుణ్యాత్మ అంతా నిలుస్తాను ఆయన. అమ్మ నక్షత్రాల మండలం, ఆ నక్షత్ర మండలం పోయి పుణ్యాత్మ అంతా నిలుస్తారు. అది మనం తెలుసుకోవాలా. అమ్మను మించి ఇంక ఏమీ లేదు అని చెప్తున్నా నేను భక్తులకి చెప్తున్నా. అమ్మ మీద విశ్వాసం ఉన్న భక్తులకి చెప్తున్నా. అందరికీ బూటాటకం సాధువు చాలా అయిపోయినారు. అదంతా ఏం నిజం కాదు. భగవంతుడు ప్రకాశం అయితే అవన్నీ పుట్టిదే. బూటాటకం చాలా ఉన్నది ఎక్కడ కూడా. అమ్మ దగ్గర రాగానే దొరకాలి నాయన అంటారు. అట్టెట్ట దొరుకుతుంది అంటారు అమ్మను. ఆయుధంగా రావాలంటారు నాయన అంటారు అమ్మ. అంటే ఆయుధంగా రాగానే దొరకదు. అమ్మని నమ్ముకొని నడుస్తుంటే అది అయ్యే అవుతాయి పనులని. మనం అడగక్కర్లేదు పనులు. మనం చేయవలసిందంతా ఎలా? అమ్మ మీద భక్తి. అది అయ్యేది అవుతుంది. మనం కోరను కూడా కోరక్కర్లేదు. అంతా పిచ్చారాట్లు ఆ టెంకాయలు కట్టేది అవి కట్టేది అవంతా కూడా శుద్ధ దండగే అంటున్నాను. అదే మనసులో కోరుకోను. నీవు జపం చేయి, నీవు భక్తి చేయి, నీ కోరిక ఫలిస్తుంది. ఆ టెంకాయ కట్టినంత మాత్రం రాదు. అదొక బూటాట. అదొక మళ్ళీ బియ్యం పోస్తాడు. అవి దేవుడు బియ్యం పోసుకుంటాడు. అమ్మ లేదా పార్వతీదేవి మనకు కావాలి కదా, పూజలు చేసేటోళ్ళు బియ్యం కావాలి కాబట్టి అదొక పద్ధతి దేవుడికి. కానీ నీవు బియ్యం ఇవ్వదలుచుకుంటే దాసోకి అక్కడ 10 మంది అన్నం తింటారు. దానివల్ల పుణ్యం వస్తుంది. దానివల్ల పుణ్యం వస్తుంది. అంతే కదా. ఏదైనా కూడా అట్ట ఉన్నది ఆయన. దానం ధర్మం ఉండాలి. ఎందుకు ఉండాలంటే దానం వల్లనే చెప్తారు కదా, దానం చేసినందువల్లనే ఉత్తమమైన సంతానం కలుగుతుందంట. మళ్ళీ దానం కూడా ధనవంతుడు అవుతాడంట. దానం చేస్తాను పెద్దగారు కూడా చెప్తారు కదా, దానం చేయొద్దని అన్నారు. ఎవరికి చేయాలి, ఏం చేయాలి విచారణ చేసి దానం చేయాలి అంటారు. ఇట్లా సన్మార్గంకి వాటంతటి కూడా చేయవచ్చు. పేదలకు చేయవచ్చు. ఇవన్నీ వస్త్రదానం చేస్తారు, బియ్యం దానం ఇవంతా కూడా చేస్తారు. పేదలకు బట్టలు పంచుతారు, అది నేను అన్నదానం చేస్తారు, ఆరోగ్యం ఖరాబైన వాళ్ళకి సహకారం చేస్తారు. ఇవంతా పుణ్యకార్యాలు వస్తాయి. ఈ పుణ్యకార్యాలే మళ్ళీ జన్మకి తోడుకుంటూ అవుతాయి. అంతేనా? ఆ విధంగా నడవాలి. జ్ఞానంలోకి రావాలనేది తపన నాయనకంటే ఇంకేం లేదన్నమాట. జ్ఞానంలోకి రావాలి అందరూ. అమ్మగారికి ఇదే అడుగుతుంటే ఇదే చేస్తుంటున్నాను. అందరు జ్ఞానంలోకి రావాలమ్మా, అందరు జ్ఞానంలోకి రావాలి అనే ఇదే అమ్మగారికి నేను మనవి చేసుకుంటూ ఉంటుంది. భక్తులంతా కూడా అట్లా రావాలి అంట. ఇక్కడికి వచ్చి ఇంకో దగ్గర పోరాదు, అట్లా పోరాదు అంటున్నాడు స్వామి. అన్ని తప్పు పట్టవచ్చు, ఈయన కూడా పట్టాడు, సుమనయ్య కూడా. కానీ అది కాదు. ఇంకో దగ్గర ఏముంది? సకల దేవతలు ఇక్కడే ఉన్నారు కదా అమ్మ దగ్గర. ఇంకెక్కడ పోయేది ఏమున్నది? ఇంకెక్కడ పోతే కూడా ఏముంటుంది? అమ్మవారు అంటుండే ఎక్కడ పోతే కూడా ఒక మూర్తి ఉంటాడు, ఒక నది ఉంటుంది, అంతే కదా. ఇంకేముంటుంది? ఎక్కడ పోతే కూడా ఒక శిల్పం ఉంటుంది, ఎక్కడ పోతే కూడా నీళ్ళు ఉంటాయి, అంతేనే కదా. ఎక్కడ పుష్కరాలని ఒకటి పెడతారు, మునిగే వస్తారు. మునిగి వస్తే పాపం పోతుందా? మరి అంత పాపాలు పోతుంటే మరి ఎందుకు పాపం నడుస్తుంది భారతదేశంలో కూడా? అడుగుతున్నాను నేను ప్రశ్న సమాజాన్ని. పాపాలు పోవాలి కదా, పుష్కరాలు చేస్తూనే ఉన్నారు కదా ప్రతి సంవత్సరం. మరి అందరూ పవిత్రులు అయిపోవాలి కదా. చెప్పలేమన్నా గది ఎవరు కానీ చెప్పరు. అందరూ పవిత్రులు అయిపోవాలి కదా. అందరూ మునుకుతానే ఉంటారు కదా నదుల్లో. మొన్ననే చేసి వచ్చారు కదా అంటున్నా. ఎక్కడనో కుంభమేళ. మరి అందరూ పవిత్రులు అయిపోవాలి కదా భారతదేశంలో. ఈ అసత్యము, ఈ అధర్మం ఇదంతా ఎందుకున్నది? భగవద్భక్తి లేక, మనోనిర్మలత్వం లేక, మనసులో భగవంతుణ్ణి కరెక్ట్గా నిలుపుకోలేక, భగవంతుణ్ణి కరెక్ట్గా నిలుపుకోవటం లేదు. నిరంతరం నామస్మరణ చేస్తూ పోతే ఏమవుతుంది? పరమ పవిత్ర. రామ్ 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 అంట మన హనుమానుడికి. మరి హనుమానుడికి అంత శక్తి ఎట్లా వచ్చింది? అంత గనుడు ఎట్టయినాడు?
ఆ యొక్క రామభక్తి, రాముని తప్ప మరి రాముని తప్ప వేరేటువంటి స్మరించలేదు తండ్రి, కానీ ఎవరిని ద్వేషించలేదు. అందరిలోనే రాముని చూశాడు. నేనైనా అట్ట రావాలి లోకం అనేది మా భావన. భగవంతుడి యొక్క నామస్మరణతో ప్రతి ఒక్క ఇల్లు మోగిపోవాలి. కులము లేదు, మతం లేదు, ఇదంతా భేదమే లేదు. అందరూ భగవత్ స్వరూపమే, అందరూ భగవంతుని యొక్క బిడ్డలే. అందరిలో ఉండవలసింది ప్రేమ. ఈర్ష్యా దేశాలకు దూరమై నడవాలి. అందరు ఈర్ష్యా దేశాలతో వాడా కులము, ఈడిదా కులము, నాది మతము, నీది మతం కొట్లాడుకొని వస్తున్నదే పిచ్చి అవివేకం. అందరిలో ప్రేమ అనేది లేకని, దాని యొక్క విలువను బోధించేటోళ్ళు లేకని, దాని యొక్క స్థానాన్ని తీసుకోవటం లేదు. ఎవరు అటువంటి గురువులు దొరకటం లేదు. అమ్మ సన్నిధానానికి ఎవరెవరు చేస్తారో వాళ్ళంతా ధన్యులు పుణ్యులు అవుతారు. కావున నేను చెప్పేది, అందరూ ప్రేమమయంగా ఉండండి. అందరు మనసుని భగవంతుని మీద అర్పణ చేసి ధ్యానం చేయండి. మీరు ఏ దేవుడిని దర్శనం చేయాలంటే కూడా ఆ దేవుడు మీ దగ్గరికే వస్తాడని చెప్తున్నాను. దేవుడు అనేటివాడు ఎవడు? దేవుడు అనేటివాడు ఒక్కడే, ఆ పరమాత్ముడు. ఆయనకి శివుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, అమ్మనండి, ఇంకేమన్నానండి, ఆ భగవంతుడు అనేటివాడు, ఆ పరమాత్ముడు తేజోవంతుడై ఉన్నాడు. ఆయననే సృష్టిని అంతా నడిపిస్తున్నాం. ఆయననే శివుడు అంటున్నాం. ఆ శివ పరమాత్మలోనే అన్నీ చూస్తున్నాం. ఏనండి, అమ్మోళ్ళు అక్కడి నుంచి వచ్చాం, మనమందరం అక్కడి నుంచి వచ్చాం. అందరం కూడా ఒక్కొక్క విధంగా తరిస్తూ పోతూ ఉన్నాం. ఎంత తరిస్తూ ఉంటే ఎంత తరిచి తర్వాత వెన్న వస్తుంది కదా, అట్టనే మనస్సును తరుచుకుంటా ఉంటే భగవంతుడు అనేటివాడు మనలోనే వెలుగుతాడు. ఆయన కావున మనమంతా కూడా ఉండవలసింది నిర్మలత్వం ఉండాలి. దేశాలు తీసేయాలి. ఎవరి మీద ఎందుకు దేశం, దానివల్ల వచ్చేది ఏముంటుంది అంటాను. ఎవరిని దేశిస్తే దుర్మార్గం చేస్తున్న వాళ్ళు నశించిపోతారు. దుర్మార్గులు మనం ఏం చేస్తాం? సన్మార్గులంతా ఒకటే భావంతో ఉండాలి. భగవంతుని స్మరించాలి. భేదం అనేది పెట్టుకోరాదు. ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ కులం, ఈ మతం, ఇవన్నీ కూడా అమ్మ శ్రీశైలంలో గుండు తిరుగుతున్నాను. ఏ జాగాలో అన్ని నీళ్లు దొరికితే ఆ జాగాలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. నీళ్లు కావాలి కదా స్నానం చేసుకునేదానికి, బట్టలు వేసుకునేదానికి. గుండు తిరుగుతున్నాడంట. అమ్మ గుండు తిరుగుతుంటే అడవిలో ఒక్కటే తిరుగుతూ ఉంటే అప్పుడు అమ్మ 76లో కదా, ఇక్కడి నుంచి అంతర్ధానం 75లో కదా. అప్పుడు అమ్మోళ్ళు తిరుగుతుంటే గుండు ఒక తురకాయన కనిపించి, అమ్మ ఎందుకు ఒంటరిగా ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు అమ్మ, ఎందుకు అని అన్నాడు. అంటే ఏం లేదప్ప, ఎక్కడన్నా నీళ్ళు వచ్చే జాగా ఒకటి ఉన్నదని చూస్తున్నాను. అమ్మ అట్టనా, అయితే నేను తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు అమ్మగారు ఆశ్రమం చేశారు కదా, అక్కడ నీళ్ళ చెలం ఉంది కదా, ఆ చెలం కాడే తీసుకొని చూపెట్టారు. అంటే భగవంతునికి తేడాలు ఎక్కడ ఉంది? భగవంతునికి తేడా ఉంది. మనం పెట్టుకున్నాం అదంతా అందరిలో ఉన్నది ఆ భగవంతుడే. నిర్మలత్వం సాధించాలి. ఎవరు ఈర్ష్యా దేశాలకు పోతారో వాడు నాశనం అయిపోతారు. అందుకని ఈర్ష్య అసూయ దేశాలకు, వాడు వీడనే భేదభావనలకు వీళ్ళంటికి కూడా స్వస్తి చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది? భగవంతుడు స్వయం ప్రకాశుడై ఆది దీప్యమానంగా వెలుగుతాడు మనలో. ఎంతో దూరంలో లేడు భగవంతుడు, మనలోనే వచ్చేస్తాడు. అమ్మ మనలో వచ్చేస్తారు, సకల దేవతలు మనలే వచ్చేస్తారు. ఈ సూక్ష్మమే తెలుసుకోవాలి అందరూ. అదే సత్యయుగంలో ఆ విధంగా రాబోతున్నది. ఆ సత్యయుగంలో ఆ విధంగా అందరూ తపస్సు చేస్తారు, అందరూ కూడా జ్ఞానులు అవుతారు. ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయం అవుతుంది. అటువంటి యొక్క
రాజ్యాన్ని అటువంటి యొక్క స్థాపించడానికి అమ్మగారు తపస్సు చేస్తున్నారు. అఖండమైన తపస్సు చేస్తున్న పనులు. అమ్మ భక్తులైన వాళ్ళు ఇంకా మన సమాజాన్ని పెంచాలి, కానీ ఆడకపోదాం ఈడకపోదాం, ఆడకపోతే దొరుకుతానుకోవటం అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. ఏనా నేను చెప్పేది తప్పు ఒప్పు అయితే సత్సంగం చేయమని అడగండి నాయన, లేకపోతే వద్దానండి, నేను మౌనంగా ఉంటాను, నాకేం చేసేది. నేను చెప్పేది ఏమంటుంది, అమ్మగారు ఏ మార్గం నడిచారో, ఏ మార్గాన్ని చూపెట్టారో, ఏ మార్గానికి ఎక్కువ విలువ ఇచ్చారో ఆ మార్గాన్ని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఆయన మించిన గురువు లేరు, ఆయన మించిన దైవం లేరు, ఆయన సర్వస్వమై ఉన్నారు అమ్మగారు. అటువంటి యొక్క అనుభూతిని నేను గురువు నుంచి పొందాను. అది నా పూర్వజన్మ పుణ్యము. నేను పొందిన దాన్ని మీకంతా కూడా చెబుతున్నాను. అందరూ కూడా మీరంతా కూడా ఏం చేయాలి, ఈ లోకాన్ని తెలియచేయాలి. మన సమాజాన్ని పెంచుకోవాలి. అజ్ఞానాన్ని దూరం చేసుకొని, ఈర్ష్య అసూయ దేశాలను దూరం చేసుకొని సదా ఆ భగవంతుడి నామస్మరణతో ఉండాలి. కానీ ఇవన్నీ ఏంటంట, ఈ కొట్లాట్లు జగడాలు అంతటి తయారై జన్మని ఇంకా చేసుకుంటున్నాం. ఈర్ష్య అసూయ దేశాలు మనసులోకి వచ్చేసి ఏమవుతుంది, భగవంతుడికి దూరం అవుతాం మనం. వాడు గొప్ప ఈడు గొప్ప అనుకుంటారు. ఎవరు గొప్ప? నీ మనసు పరిశుద్ధం ఉంచుకో మొదలు, అప్పుడు నీవు పవిత్రుడు అవుతావు. నేను శంకర అంతేనా? నీ మనసు పవిత్రం ఉంటే నువ్వు శంకరుడు అవుతావు, నా మనసు పవిత్రం ఉంటే నేను శంకరుడు అవుతా, ఆయన మనసు పవిత్రం ఉంచుకుంటే ఆయన శంకరుడు అవుతాడు. ఎవరు మనసు పవిత్రం ఉంచుకుంటారో వాడంతా శంకరుడే అవుతాడు, వాడే శివుడే అవుతాడు. అంటే భగవంతుని యొక్క అంశ అందులో దొరుకుతుంది. అందుకనే ఈర్ష్య అసూయ దేశాలు పోరాదు. వాడు గొప్ప ఈడు గొప్ప అని అనుకోరాదు. మన ఏదో అందరూ ఇది నేను వద్దంటే బలవంతంగా అధ్యక్షునిగా చేశారంటే నాకు అధ్యక్షుడు అక్కర్లేదు, నేను సామాన్యమైన భక్తుడుగానే సామాన్యమైనగానే ఉంటారని చెప్పి అక్కడ అమ్మ త్రికూటం కానీ పసుపు ఊరవాలి, గుడ్డంతా ఊడిసేదాన్ని కూడా సిద్ధం ఉండాలి అని అటువంటి యొక్క భావం ఉండాలి. అహంభావం అనేది ఉండరాదు. మా పూజారులు చాలా అహంకారం. ఊడిస్తే అంతా వాళ్ళ డిగ్రీలు పోతాయంట. వాళ్ళ డిగ్రీలు పోతాయంటనా వాళ్ళు వేరే వాళ్ళు రాడు. పరువులు వచ్చి ఊడ్చిందాకా ఊడవరు అనమాట, మండపాన్ని ఊడవరు. ఆ గర్భ కూడా ఒకటి ఊడ్చుకుంటారేమో కానీ అది ఊడిస్తే వాళ్ళ డిగ్రీలు పడిపోతాయి. మా శివశంకర్కి మా శంకర్కి వీళ్ళందరికీ అంటారు, మా గార్గేయకి వీళ్ళందరికీ. ఇంత అజ్ఞానము. అమ్మనే ఊడ్చుకుంటుండేటోళ్ళ అమ్మని మేము మన పాఠకు రోజు ఊడ్చిన రోజు మళ్ళీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, లోపల ఆడ ఊడుస్తున్నారు. లోపల అక్కడ పగడ చెట్టు ఉండే ఇంతకుముందు వీళ్ళకి తెలుసు, పాత భక్తులు. అక్కడ ఊడుస్తుంటే అమ్మ మీరెందుకు ఊడుస్తారు, నేనే ఊడుస్తాను చీపురు తీసుకున్నాను అనమాట. అట్ట భగవంతుడు ఎట్ట ఉంటాడు, ఏది చేస్తే కూడా అపమానం చేయడు. అమ్మ చిరిగిన వస్త్రాలు ధరిస్తుండే అంతే. నేనైనా అమ్మ అనుకుంటే అందరి లెక్క అమ్మ తళతళలాడే బట్టలు ఎన్నడూ లేదు. అందుకనే నా గురువు ఎట్టుండాలనుకున్నాను భగవంతుడు. నా గురువు సామాన్యంగా కనిపించాలి. చేతులెత్తి ఎవరికి కూడా ఆశీర్వాదం చేయరాదు. నీకు అట్ట అవుతుంది ఇట్ట అవుతుందని మాటలు చెప్పరాదు. నా గురువు చిరిగిన వస్త్రంలో ధరించేదానికి కూడా సిద్ధమై ఉండాలి. ఏనైనా పైసలు అనేది ముట్టరాదు. అట్ట ఎవరున్నారు, అట్ట ఉన్నవాడే మా గురువు అని అంటున్నమాట. నల్గొండలో ఉన్నాడు అంటే అతను ఉన్నాడా అంటే, అవును అట్ట మా గురువు అట్ట ఉంటే అట్ట ఉన్నవాడి దగ్గరికి మేము వస్తాము, అట్ట ఉన్నవాడే మా గురువు అని అట్ట. అమ్మ అంటే మామూలు లేదు, నేను సామాన్యం అట్టహాసం మాటలు చెయ్యి ఆశీర్వదిస్తారు. అందరి లెక్క నెత్తిని చేయబెట్టారు, ఇవన్నీ చేయరు, నీకు అట్ట అవుతుందా ఎట్ట అవుతుందా అని అన్నారు. భక్తి పెట్టుకొని ఆయన దేవుడి మీద మంచిగా. అటువంటి వాడే నా గురువు అంటే అటువంటి గురువు అని మా వెంకటరమణలో తీసుకొని వచ్చాడు ఇక్కడ. సరే వెంకటరమణ మా గురువు ఎక్కడున్నాడు,
నేను వెంకట్రమణ భక్తుడిని. ఏనా వెంకట్రమణ భక్తుడిని. అన్నమయ్యకి ఎట్టుండేను అట్ట ఉండే నాకు వెంకట్రమణ వచ్చి ఇట్లా గాలిలో నిలబడి మాట్లాడుతుండేను. ఏనా అయితే అప్పుడు వెంకట్రమణ మా గురువు ఎక్కడ పుట్టున్నాడు తెలియదు, నువ్వు అక్కడ దాకా తీసుకుపోయిన దాకా నీవే నాకు గురువువి, లేదంటే నీ దగ్గర తిరుపతికి వస్తా, ఈ ఉద్యోగం ఏంది నేనేం చెయ్యను, వచ్చి నీ తోటలో ఉండి నీళ్లు పోసి ఆ పూలు తెంపి దండలు కట్టి నీకు పంపిస్తా చూడు వెంకట్రమణ అంటుంటే. వెంకట్రమణ అక్కడికి తీసుకొచ్చాడు ఆయన. అట్లా భగవంతుడు అనేటివాడు మన ఇంట ఉంటాడు, మనంలో ఉండాల్సింది నిర్మయమైన. మిమ్మల్ని అందరూ చూస్తే మా నాయనకి ఎంతో ఆనందం వేస్తుంటుంది, ఏదైనా ఎంతో సంతోషం వేస్తుంటుంది. ఏదైనా మా సుమన్ ఇంకా టైం అయింది తిను రా అని అంటే విసుక్కుంటుంటాం. భక్తులు ఉన్నప్పుడు అలాంటిది ఆకలి గిక్కలి అనేది ఏముంటుంది. ఏదైనా భగవంతుడికి భక్తులకి అటువంటి యొక్క అనుసంధానం, అటువంటి యొక్క ప్రేమ ఉంటుంది. అంతే, అది ఆకలి అయిందా, ఇది తినాలా, ఇవన్నీ ఆలోచనకి రావన్నమాట. అదే భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం అటువంటి. ఎంత ప్రేమ, ఎవరికి ఎంత ప్రేమ, ఎంత అందరూ చూసే ఉన్నారు, అందరూ చూశారు. ఏనా అందరూ అనుభూతిని పొందారు అమ్మ యొక్క ప్రేమ తెలుసా. ఏనా అంతా భగవంతుని లీల. మనం అంతా అదృష్టవంతులే. అమ్మని ధ్యానించండి, అమ్మనే స్మరించండి. అదే మనకు అందరికి కూడా కావాల్సింది. మనమంతా కూడా అమ్మ అమ్మ అనుకుంటూ ఉంటే అదే మనకి ధన్యత అనుకోవాలి. మరి ఈ చిన్నారులు ఎటువంటి ఏదో పూర్వజన పుణ్యం, లేకపోతే అమ్మ స్థానానికి వచ్చారంటే వాళ్ళు చిన్న వయసులో వాళ్ళంతా పుణ్యవంతులు. ఇప్పుడు భక్తులు పిల్లలంతా కూడా పుణ్యవంతులు. మీరు వచ్చినందుకు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళంతా పుణ్యవంతులే. వాళ్ళు ఇంకా ముందుకు ఇంకా చాలా చాలా ఉద్ధారక అవుతారనమాట. భగవంతుని చూడగలుగుతారు, వాళ్ళు దేవతలంతా చూడగలుగుతారు. నాయన ప్రత్యక్షంగా దేవతలంతా చూడగలుగుతారు ఇప్పుడు పిల్లలంతా కూడా. అటువంటి యొక్క ఉంది నాయన అమ్మని. అందుకనే మనం మామూలు కాదు, అమ్మనే గట్టిగా పట్టుకోండి. ఒకవేళ కష్టం వస్తుంటుంది, వస్తే కూడా అది పోగొడతాడు దేవుడు. ఆ కష్టం పోతే ఇంకొక కష్టం వస్తుంది, ఆ కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది. అందుకని ఆ కష్టం గురించి ఆలోచన చేయరాదు. నేను నిజంగా భక్తి చేస్తున్నానా, భగవంతుని స్మరిస్తున్నానా లేదా, ఇదే ఆలోచన. ఏమో గొప్పలు మనకెందుకు, ఏం అవసరం లేదు. ఎవరో వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, సత్సంగాలు పిలుస్తారు, మీటింగ్, అవన్నీ ఎందుకు మనకి. అక్కడ 10 మంది అయినా కూడా భక్తులు అయితే అది మంచిది. ఎక్కడ పోయినా కూడా ఆడ 10 మంది సన్మార్గంలోకి వస్తుంటేనే ఆ స్థానంలోకి మనం అడుగు పెట్టాలి, లేకపోతే అడుగు పెట్టరాదు. ఏమా ఎందరో పిలుస్తుంటారు, నాయన ఎక్కడ కూడదు అంతా. అక్కడ 10 మంది అయినా భక్తులు అక్కడ తయారు కావాలి. అక్కడ మనం ఆ స్థానం పోయినందుకు అప్పుడే భగవంతుడు మెచ్చుతాడు. దాన్ని దేవుడు డంబాచారం, అట్టహాసము, సభలు, సన్మానాలు అవన్నీ మనకు అక్కర్లేదండి. అవన్నీ డంబాచారాలు అవసరం లేదు. నిజమైన ఆనందం భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉన్నది, భగవంతుని యొక్క జపంలోనే ఉన్నది, భగవంతుని యొక్క తత్వంలో ఉన్నది. నేనేమైనా పొరపాటు చెప్పుకుంటే మన్నించండి, సన్మార్గం చెప్పుకుంటే మీరందరూ కూడా గ్రహించుకొని అందరికి కూడా ప్రచారం చేయండి. నాయన ఎవరికి ఏమి ఉద్దేశించి అనేకాలు మన సమాజము, మన హిందూ సమాజం, మన భారతావళి ఋషి స్వరూపమైనది అంతా కూడా తపస్సు అయిపోవాలి, అంతా ధ్యానం అయిపోవాలి. అందరూ ఈర్ష్య అసూయ దేశాలకు దూరంగా ఉండాలి. అందరూ కూడా దేవతా స్వరూపం చెందాలని తపన తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా తప్పుగా యొక్క ప్రసంగాన్ని తప్పుగా భావం చేయకుండా ప్రేమ భావంతో స్వీకరిస్తారని నేను మనవి చేస్తూ ఇంట్లో విరమిస్తున్నాను. ఓం హింసాయోగీశ్వర వీరధర్మజ మాతా జై.